వెల్కమ్ టు ఎన్ఆర్కే నైట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ జీవితం, క్రీస్తును వెంబడించే వారి జీవితం పూలబాటేం కాదు, కేక్ వాక్ లాగే ఉండదు. క్రీస్తును నమ్ముకున్నప్పుడు కానీ, క్రీస్తుతో నడుస్తున్నప్పుడు కానీ, క్రైస్తవుడిగా ఉన్నప్పుడు కానీ మనది పట్టిందల్లా బంగారమేం కాదు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఏమీ జరగదు. శ్రమలు రాకుండా ఉండవు, అనారోగ్యాలు రాకుండా ఉండవు, శోధనలు వేదనలు మనల్ని తలుపు తట్టకుండా ఉండవు, అపవాది మనల్ని శోధించకుండా ఉండడు. క్రైస్తవులు అన్నాక శ్రమలు, శోధనలు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, అనుకోని విపత్తులు, అనుకోని శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. అయితే దేవుడు ఏమన్నాడంటే ఇవి రావు అని చెప్పలేదు, కానీ నీకు అనుకోని శ్రమలు, విపత్తులు, శోధనలు, కష్టాలు, నష్టాలు, అపవాది ఇబ్బందులు వచ్చినప్పుడు నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు. క్రీస్తుని నమ్ముకోగానే చాలా మంది అంటారు శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, అనారోగ్యాలు పోతాయి, ఆర్థిక పరిస్థితులు పోతాయి అంటారు. అవి పోవచ్చు, పోకపోవచ్చు, కానీ క్రీస్తుని నమ్ముకున్న తర్వాత వచ్చిన శ్రమల్లో దేవుడు ఖచ్చితంగా నీతోటి ఉంటాడు. ఆ శ్రమలు అధిగమించేలాగా, అనారోగ్యాన్ని అధిగమించేలాగా, ఆ స్థితిని మార్చుకునేలాగా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమ కానీ, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న అనారోగ్యం, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఆ స్థితి, ఆ చేదుకరమైన పరిస్థితి, ఆ అనారోగ్య పరిస్థితి, ఇప్పుడు నువ్వు ఉంటున్న ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి, అది మేలు కొరకే అని భావించు, కీడు కొరకు కాదు. ఇప్పుడు నీకు కీడు సంభవించిందేమో అనారోగ్యం చేత, ఆర్థిక పరిస్థితుల చేత, అపవాది శోధనల చేత, శ్రమల చేత, అయిన వారితో నిందల చేత, కుటుంబ సభ్యుల గొడవల చేత, భార్యాభర్తల గొడవల చేత అసమాధానపడి, ఇలా ప్రతి పరిస్థితుల్లో నువ్వు కీడును అనుభవిస్తున్నావేమో, శోధన అనుభవిస్తున్నామేమో, ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళావేమో, కీడు నీకు పొంచి ఉందేమో. ఈ కీడు నిన్ను నాశనం చేయటానికి కాదు, ఇది ఇప్పుడు నీకు తెలియదు. ఆ కీడు నీకు మేలుకే దేవుడు చేస్తాడు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు దాన్ని మేలుగా మలుస్తాడు, గొప్పగా రెట్టింపైన దీవెనలుగా మలుస్తాడు. అది నీకు ఇప్పుడు తెలవకపోవచ్చు, నువ్వు ఇప్పుడు పొందుతున్న స్థితి ఇప్పుడు నీకు తెలవకపోవచ్చు, కానీ ఒక రోజు అంటూ వస్తుంది ఆ కీడుని మేలుగా మరచి ఆ కీడు ద్వారా నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకువెళ్తాడు. అది ఇప్పుడు నీకు అర్థం కావచ్చు. ఇప్పుడు పడుతున్న శ్రమల్లో కానీ, శోధనలో కానీ, వేదనలో కానీ, అనారోగ్యాల్లో కానీ, ఆర్థిక పరిస్థితుల్లో కానీ, మరి ఏ ఇబ్బంది, ఇరుకు, గుంటలో ఉన్నప్పటికీ అది కీడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది ఇప్పుడు నీకు తెలియదు అది నీకు మేలని. యోసేపు, యాకోబు కుమారుడు, 11వ కుమారుడు, తన 10 మంది అన్నలు అతన్ని హేళన చేశారు, గేలు చేశారు, అవమానించారు, తను చంపడానికి కూడా చూశారు. అతని బట్టలు విప్పేశారు, విపరీతంగా కొట్టారు, నీళ్ళు లేని బావిలో పడేశారు, గుంతలో పడేశారు, చంపుదామనుకున్నారు. ఎందుకనో చంపలేక ఆ దారిన పోతున్న ఇష్మాయిలీలకు అమ్మేస్తారు బానిసగా. తండ్రికి దుఃఖం తీసుకొస్తారు, కొడుకుకు తండ్రిని దూరం చేస్తారు, తల్లిని దూరం చేస్తారు, తన తమ్ముడిని దూరం చేస్తారు. ఎంతో బాధ అనుభవిస్తాడు, ఎంతో కీడు అనుభవిస్తాడు. అక్కడికి వెళ్ళాడు, బానిసగా బతుకుతున్న అక్కడ కూడా ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. భాష ప్లేస్, జనాలు ఎప్పుడు చూడని జనాలు, భాష కాని భాష, దేశం కాని దేశం, ప్రజలు కాని ప్రజలు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులను తట్టుకొని అక్కడ నెట్టుకు రాగలిగాడు. మట్టి బిసికాడు, ఇటుకలు చేశాడు, పెంట పని చేశాడు. ఇలా పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు చక్కగా చేస్తున్నాడు అనుకుంటున్న తరుణంలో ఆ పోతీఫరు భార్య అతన్ని ఇబ్బందులు పాలు చేసి, తన్ను బలాత్కారం చేయబడని అబద్ధ సాక్ష్యం చెప్పి అతన్ని జైల్లోకి పెట్టేసి, జైల్లో ఎన్నో ఇబ్బందులు, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి, చాలా శ్రమలు అనుభవించాడు. 13 సంవత్సరాల పాటు ఇబ్బందికరమైన పరిస్థితిలోకి అతను వెళ్ళిపోయాడు. అయితే ఆ తర్వాత ఒక రోజు అంటూ వచ్చింది, ఆ దేశపు ఫరో రాజే అతన్ని జైలు నుంచి తీసుకొచ్చి ఆ దేశపు ప్రధానమంత్రిగా చేశాడు. ఆ దేశానికి అంతటికి 2వ రాజుగా చేశాడు, అధిపతిగా చేశాడు. ఆ దేశాన్ని అంతటినీ యోసేపుకు అప్పగించాడు. ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ధాన్యాగారం, గింజలు విరివిగా ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఇక్కడికి వచ్చి కొనుక్కునేలా చేయగలిగారు యోసేపు. అటువంటి సందర్భంలో తన
అన్నలు కూడా వస్తారు. ఎవరైతే తన గొంతలో పడేసి ఇష్మాయేలీయులకు అమ్మి తన తండ్రికి దూరం చేసి బానిసగా చేశారో వారు వస్తారు. వారు గుర్తుపట్టినప్పుడు వారు గుర్తుపట్టరు, కానీ యోసేపు గుర్తుపడతారు. సో అట్లా తద్వారా ఆ తండ్రిని చూడగలుగుతాడు, తన తమ్ముడిని చూడగలుగుతాడు, తన తండ్రి ఇంటి వారందరినీ ఒక చోట తీసుకొస్తాడు. తీసుకొచ్చిన అప్పుడు అన్నలు సిగ్గుతో మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేశాం అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు యోసేపు ఒకటే ఒక మాట మాట్లాడతాడు. ఇంకా అది క్షమించటం కంటే ఎక్కువ పరాకాష్ట. 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అన్నలు తనకు చేసిన ప్రతి కీడు, ప్రతి బాధ, ప్రతి వేదన, ఆయన పొందిన ప్రతి శ్రమ కీడు అనుభవించాడు, కానీ అది కీడుకు కాదు, దేవుడు దాన్ని మేలుగా మరిచాడు. బహు ప్రజలు ఆశీర్వదించబడినట్టుగా, మన ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడినట్టుగా దాన్ని దేవుడు మేలుకే చేశాడు అని ఒక గొప్ప సాక్ష్యం పలికాడు. వారిని క్షమించటం పెద్ద విషయం కాదు, క్షమించటం పెద్ద విషయం కాదు, కానీ క్షమించటం కంటే గొప్ప విషయం. అంటే మీరేం చేయలేదులే, మీరు కంగారు పడబాకండి, మీరేం తప్పు చేయలేదులే, ఇది దేవుడు మంచికే చేశాడులే అని వారిని ఓదార్చిన పరిస్థితి, వారిని క్షమించిన పరిస్థితి. సిలువలో అప్పటిదాకా వారితో ఉండి వారిని రక్షించి, వారిని స్వస్థపరిచి, వారిని బాగు చేసి, వారికి ఆహారం పెట్టి, వారికి అన్ని చేసినాక యేసు ప్రభు వారిని సిలువేడని కేకలు వేశారు, సిలువేశారు, కొట్టారు, ఇబ్బంది పెట్టారు. యూదుల రాజా అంటూ హేళన చేశారు, గేలి చేశారు, అవమానపరిచారు, ముఖం మీద ఉమ్మేశారు, పిడిగుద్దులు గుద్దారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఈ కీడు అంతా చేస్తున్నప్పుడు ఒకటే మాట యేసుప్రభువు పలికారు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పారు. యోసేపు కూడా అదే చెప్పాడు కొన్ని వేల సంవత్సరాల ముందే. మీరు కీడు చేశారు, మీరు కీడు చేస్తున్న సంగతి మీకు తెలియదు, కానీ దేవుడు మీరు కీడు చేశారు, దాన్ని దేవుడు మేలుగా మరిచారని చెప్పారు. యోబు గారు కూడా అపవాది అతనికి కీడు నిర్దేశించి తన బిడ్డలను తీసి పొట్టన పెట్టుకో, తన ఆస్తి పోయింది, తన రాజరికం పోయింది, తన బంగళాలు పోయాయి, ఆరోగ్యం పోయింది. అనారోగ్యంతో కురుపులతో చిల్ల పెంకతో గీక్కుంటూ బూడిదలో కూర్చొని బజారులో పడ్డాడు. మేడలో నుంచి బజార్లో పడిన వ్యక్తి. అయితే ఆ కీడు మేలు కొరకే యోబు దాంట్లో నుంచి పడిపోలేదు, తిరిగి రెండంతల దీవెన పొందుకున్నాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కీడు కానీ, నువ్వు అనుభవిస్తున్న అనారోగ్యం కానీ, నువ్వు అనుభవిస్తున్న శ్రమ కానీ, శోధన కానీ, భరించలేని బాధ కానీ, ఎవరికి చెప్పుకోలేని వేదన కానీ, ఎవరికి చెప్పుకోలేని శోధన, వేదన, అపవాది, ఇబ్బంది, ఇరుకు, ఇవన్నీ కానీ ఆ ఏ కీడైతే అనుభవిస్తున్నావో ఆ కీడు ఒక రోజు వస్తుంది, దాన్ని దేవుడు మేలుకు మలుస్తాడు. సమస్తాన్ని సమకూర్చి జరిగించే దేవుడు నీకున్నాడు, మేలు కొరకే జరిగిస్తాడు. ఒకవేళ నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు, అనారోగ్యం నేను ఇబ్బంది పెడుతుందా, ఆర్థిక సమస్యలను అతలాకుతలం చేస్తున్నాయా, శ్రమలు, శోధనలు, నిందలు అయిన వారి నుంచి, రక్త సంబంధికుల నుంచి, ప్రజల నుంచి నిందలు పడుతున్నావా, సూటిమోటి మాటలతో ఇబ్బంది పడుతున్నావా, భయపడబాకు. ఒకరోజు ఈ స్థితే నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకువెళ్ళే ఒక మెట్టుగా, ఒక వారధిగా ఉంటుంది. యోసేపు గుంటలో పడ్డాడు, ఆ గుంటలోనే ఉండిపోలేదు. యోసేపు చెరసాల్లో పడ్డాడు, ఆ చెరసాల్లోనే ఉండిపోలేదు. యోసేపు బానిసగా ఉన్నాడు, ఆ బానిసగానే ఉండిపోలేదు. ప్రధానమంత్రి అయ్యాడు, గొప్పవాడయ్యాడు. నువ్వు శ్రమ పడుతున్న ఆ శ్రమంలోనే ఉండవు. నువ్వు అనారోగ్యంలో ఉంటున్నావా, ఎప్పటికీ అనారోగ్యం శాశ్వతం కాదు. శోధన పొందుకుంటున్నావా, ఎప్పటికీ ఆ శోధన శాశ్వతం కాదు. కీడును అనుభవిస్తున్నావా, ఆ కీడు కొంతకాలమే. ఆ కీడును మేలుగా మలిచే దేవుడు నీకున్నాడు, మలుస్తాడు. విశ్వసించు, నమ్ము. నమ్మితే నువ్వు నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. దేవుడి మాటల్లో మన వినికిడిలో దీవించును గాక.